ఎంత అన్యాయం ఈ గవర్నరు అని అనలే. గవర్నర్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చాడు. అలాంటి వాడే ప్రజలకి మంచి చేయగలుగుతాడు నా దృష్టిలో. అన్నా అన్నా ఎన్టీ రామారావు గారు చౌదరి, జస్టిస్ చౌదరి అని పెట్టుకున్నారు. కమ్మాడు ప్రేమ ఉన్నట్టుగానా చూడు. సరే ఇంకోటి చూడండి, మోహన్ బాబు గారు రాయలసీమ రామన్న చౌదరి, మరొకరు బాలకృష్ణ గారు, సమరసింహారెడ్డి. నన్ను అడుగుతారు ఎందుకంటే ఎంతమంది ఉంటే ఏ ఫిట్టింగ్ పెట్టాలండి నాతో? ఫస్ట్ కొద్దిగా ఒక సినిమా చేయలేండి సార్. అంటే చేయటం లేదండి. మీకు సినిమాలో అంటే నేను గ్యారెంటీ చెప్తాను, రిలీజ్ తర్వాత కూడా చెప్పండి కావాలంటే. ఇది నా జీవితంలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రీన్ ప్లే. మీరు చూడొచ్చు, మంచి కథ మీరు చూడొచ్చు. అంటే ముత్యాల ముగ్గుతో నేను పోల్తాను. ఈ సినిమాలో వచ్చే గిసేయని కానీ, ఒక బూత్ కానీ, ఒక విజువల్ ఆక్వర్డ్నెస్ కానీ, వల్గారిటీ కానీ ఏమీ మీకు కనపడవు. ఒక్కడి కనపడి చూపిస్తున్న ఆ రోజు నేను సినిమా ఆపేస్తా. అట్లా క్లియర్గా రాసుకున్నా. అది ఎవరికి పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం ఇవన్నీ చేసి శివయ్య, రేసరావే, స్నేహితులు ఇవన్నీ చేస్తుంటాయి, గాయం అట్లాంటివి. ఎక్కువ నేను ఈ డబుల్ మీనింగ్ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు నాకు కథ, స్క్రీన్ ప్లే మీద ఇష్టం. ఇది మెంటల్ కృష్ణ బోల్డ్గా ఏం లేదు, కథ అలాంటిది. ఎందుకంటే ఇతను బ్యాడ్ అయి ఉంటే తప్ప ఆమె వాడి దగ్గరికి రాదు, మళ్ళీ కలవదు అని చెప్పి చివరికి కొట్టిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత చెప్తాడు, మా అబ్బాయి పోసాని మగవాడు కానీ మీరు ఎలా కలవాలని ఈ ప్లాన్ చేశాడమ్మా, వీడితోనే ఫస్ట్ అక్షతలు వేసుకోండి. అక్కడ ఏడుపు వచ్చింది జనాలకి, అందుకే సినిమా ఆడింది. ఈ నెల ఎండ్ అనుకుంటున్నాము, కానప్పుడు జూన్లో 100% అవుతుంది. ఇక్కడ ఇగో ఈ అన్నా ప్లీజ్. I would need a little bit of translation. Sir is aggressive. Most challenging with working with Posa. నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తా. పోసాని గుండా, రౌడీ, రఫ్ అండ్ టఫ్, టిఫ్ అండ్ టిఫ్, నువ్వు ఎలా బతికొచ్చావు? ఇది ట్రాన్స్లేషన్ వచ్చాను. First of all, thanks to each and every one of you present in this room today. Thanks to the media family and my respected seniors. I will definitely answer this question. I think इस मूवी में मैंने सिर्फ सर से एक्टिंग ही नहीं, डिसिप्लिन, डेडिकेशन एंड डिफरेंट एस्पेक्ट्स ऑफ सिनेमा मैंने सीखा. एंड ऑनेस्टली मैं पहले बहुत नर्वस थी क्योंकि मैं सर के साथ काम कर रही थी, क्योंकि सर एक जाने माने एक्टर है, इज़ अ वेरी रिस्पेक्टेड एक्टर. तो जब मैं सर से मिली एंड सर ने मुझे ऑपरेशन अरुणा रेड्डी के बारे में नरेशन दिया, तो ये जो कैरेक्टर है ना अरुणा रेड्डी, आई इमीडिएटली फेल इन लव विथ अरुणा रेड्डी. मुझे लगता है अरुणा इज़ अ पावरफुल वुमन, अरुणा इज़ सेंसिटिव येट इमोशनली बैलेंस्ड. एंड आज के डेट पे अरुणा जैसी लड़की सोसाइटी में
और भी ज़्यादा होनी चाहिए। सर ने मुझे इतने अच्छे तरीके से समझाया इस कैरेक्टर के बारे में, एंड एवरी डे मुझे इनसे सीखने को मिला। एंड ही वॉज सो पोलाइट। कभी कभी जैसे तेलुगु मेरी, मैं इतना बोल सकती हूँ कि ना पेरू हिंडोला నేను ऑपरेशन अरुणा रेड्डी फिल्मలో హీరోయిన్ చేశాను। बस यही मेरी तेलुगु है। तो सर ने बहुत पेशेंस से मुझे हर एक डायलॉग एक्सप्लेन किया, सर ने बताया, समझाया, फिर मैं उस फील, वो कैरेक्टर के फील लेके फिर मैंने एक्शन किया, अपनी डायलॉग डिलीवरी दिया। एंड इट्स डेफिनेटली अ टीम वर्क, थैंक्स टू ईच एंड एवरी वन इन्वॉल्व्ड इन दिस फिल्म। सर के बारे में मैं क्या बोलूँ, आप मुझे पूछेंगे तो मैं यही बोलूँगी, I have never worked with such a great human, यही बोलूँगी। ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ అండి మీకు. సో యాక్చువల్గా ఈ లుక్ గురించి ఏం చెప్తారు, అలానే ఇప్పుడు ఓసారి 2.0 అనుకోవచ్చా మేము ఈ సినిమా తర్వాత గురించి కంబ్యాక్? అన్న నేను ఏమనుకున్నానంటే ఫస్ట్లో ఓ మాట అందాం అనుకున్నా, మర్చిపోయా, మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా. ఇది నేను కొన్నాళ్ళ లేట్ అయిన తర్వాత ఈ సినిమా చేస్తున్నా. ఎందుకంటే తెలుసు కదా, మీరు మధ్యలో గ్యాప్ 2-3 ఏళ్ళు పాలిటిక్స్ అవి చేసుకున్నాను. మీకు దాచుకునేది ఏం లేదు. ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను, ఇది ఫస్ట్ది. అందుకని మీ అందరు జర్నలిస్టులు నాకు హెల్ప్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. నాకు ఎంత హెల్ప్ చేస్తే నేను ఇంకా మంచి కథలు, మంచి సినిమాలు నేను చేస్తాను. మీ బ్లెస్సింగే కావాలి నాకు. నన్ను ఎన్నన్నా సినిమా గురించే మాట్లాడతా, మీరు తిట్టినా సినిమా గురించే మాట్లాడతా. అందుకని దయచేసి నాకు హెల్ప్ చేయండి, ఈ సినిమాకి అన్ని సినిమాలు చేయండి. ఎందుకంటే మంచి సినిమా చేసినంతకాలం నాకు బ్లెస్సింగ్ ఇవ్వండి అన్న, అదే నేను రిక్వెస్ట్ అన్న. చీరా లేదన్నా, మీరు సినిమా చూడండి, 100% చీర ఉంటుంది. అంటే ఇట్లానే ఒక జడ్జి అడుగుతాడు సినిమాలో, శారీస్ కట్టుకొస్తుంటే ఏమండి మీరు సాడిస్టా అన్నారు. కాదండి, నేను మానవతావాదిని అన్నా. చీర ఏంటి, చీర ఎందుకు కట్టుకొచ్చారు మీరు? సార్, ఎప్పుడన్నా మీరు ఐటీ కంపెనీస్ ఉంటాయి కదండి, లంచ్ టైంలో చూడండి సార్, లేడీస్ అంతా బయటకు వస్తారు, అందరూ చొక్కా ప్యాంట్ వేసుకొని ఉంటారు. మరి ఎందుకు అడగారు సార్, మీరు ఆడాళ్ళు చొక్కా ప్యాంట్ వేసుకున్నారేంటి మీరు? అలాగ నేను చీర వేసుకున్నాను సార్. అన్న సార్, ఇప్పుడు హీరోయిన్స్ ముగ్గురు హిందీ కదా, సో ఎందుకు తెలుగులో తీసుకోలేదు? అంటే మన తెలుగు హీరోయిన్స్ తీసుకొని ఉంటే మీరు సినిమా ద్వారా ఇవ్వాల్సిన మెసేజ్ ఇంకా ఈజీగా ఉండేది కదా అని మీకు అనిపించలేదు? అంటే వాళ్ళకి సీన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ మీ మనసులో ఉన్న ఉద్దేశాన్ని ఆడియన్స్ లోకి కరెక్ట్గా ఇంజెక్ట్ చేయడం అనేది, సో లాంగ్వేజ్ పరంగా ఈజీ అయ్యేది కదా. అంటే నువ్వు చెప్పినట్టుగా 2-3 అమ్మాయిల్ని ఆఫీస్ పిలిచి చెప్పా. ఒక పేరు చెప్పకూడదుగా, అది వాళ్ళు చెప్తే మీకు ఎప్పుడు చెప్తే చెప్పొచ్చు. వాళ్ళు ఒక అమ్మాయి, ఆమె వచ్చింది, ఇది సెల్ ఫోన్లో అందరు కొత్త వాళ్ళని చేస్తున్నాము అని పెడితే ఆ అమ్మాయే ముందు ఫోటోలు పంపించింది, నేను చేస్తానండి అని. వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు, లైన్ చెప్పా, ఇలా ఉంటుందమ్మా ఇదని. అవునా సార్, బాగుంది సార్ అని. రేపు మాట్లాడతాను సార్, రేపు వస్తాను సార్. ఈరోజు వరకు రాలా. ఎందుకంటే ఆ అమ్మకి ఒక పెద్ద సినిమా వచ్చింది. పెద్ద సినిమా అంటే ఆ హీరోయిన్ కాదు, పెద్ద హీరో సినిమా వచ్చింది. పెద్ద హీరో సినిమాలో 3-4 సీన్లు ఉన్నాయి. అంటే పెద్ద హీరో సినిమాలో 3-4 సీన్లు ఉన్నా కానీ క్రేజ్ వచ్చిందేమో అన్నట్టుగా వెళ్ళిపోయారు. అది నేను అనుకున్నా. ఇంతవరకు
ఆ అమ్మాయి చెప్పడం కూడా చెప్పలా. బట్ కాకపోతే ఏంటంటే బాధపడి ఉంటుంది, సినిమా అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి. నాది కాదు, వాళ్ళది. అది అందుకని అది మళ్ళీ ఇంకొకళ్ళు కూడా నేను చెప్తే వాళ్ళు కూడా విని బాగుంది సార్ వెళ్ళిపోయిన తర్వాత వద్దులేండి పోసాని గారంటే చాలా యంగ్ ఉంటే బాగుంటుంది. మరి ఈ ఏజ్ ఎట తగ్గుద్ది? అదే ఏజ్ కదా. మరి రజనీకాంత్ గారు చేస్తారు, చిరంజీవి గారు చేస్తారు, బాలకృష్ణ గారు చేస్తారు, నాగార్జున గారు, వీళ్ళందరూ నా వయసే కదా. అది అంటే నేను పెద్ద పెద్ద హీరోని కాదు కదా, ఆర్టిస్టుని. అందుకని వాళ్ళు నేను నచ్చకపోయినంత మాత్రాన చేసేది ఏమీ లేదు. అందుకని నేను కథ మొత్తం రాసుకొని వీళ్ళని ఈ అమ్మాయి చాలా గొప్ప విషయం. నేను సినిమాకి రాజస్థాన్ మొత్తం తిరగడానికి వెళ్ళా, లొకేషన్స్కి. మొత్తం సినిమా అంతా అక్కడేనండి. రాజస్థాన్ 5 స్టార్ హోటల్స్, విల్లాస్, పెద్ద పెద్ద ప్యాలెస్లు, దాని మీద చేశాం. నేను ఒకసారి వస్తున్నా జైపూర్ నుంచి మళ్ళీ హైదరాబాద్ దాకా, నెక్స్ట్ మంత్ వెళ్ళాలండి. ఈ అమ్మాయి అందరూ అప్పుడు నాకు భారతదేశంలో ప్రతి చోట నాకు ఆంధ్రప్రదేశ్ ఎట్లానో అట్లా నన్ను ఫోటోలు తీసుకుంటారు, నాకు షేక్ హ్యాండ్లు ఇస్తుంటారు. ఎందుకంటే ఎక్కువ 500 సినిమాల్లో డబ్బింగ్కి వచ్చా. అట్లా వీళ్ళందరూ ఫోటోలు దిగుతున్నారు. ఈ అమ్మాయి కూడా దిగింది. ఈ అమ్మాయి ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తుంది, ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేసిన తర్వాత ఆమె కూడా వచ్చి ఫోటోలు తీసుకున్నారు. సెల్ఫీ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వాళ్ళు కూడా వస్తుంటే ఆమె లోపల దూరం వెళ్ళి ఇట్లా చూసుకుంటే ఈ అమ్మాయి బాగుంది. నాకు చూశాను, ఆడికి వెళ్ళా. మేడం మీ పేరు ఏంటంటే నాకు కాజల్ అంది. మా దాంట్లో సినిమాలో ఒక లీడ్ క్యారెక్టర్ చేస్తారా అంటే ఎందుకు చేస్తారు, అది హిందీలో, తెలుగు ఊరినే చెప్తాను మీకు అంటే. అవునా చేస్తారా మీరు అంది. ఎందుకు చేస్తాను అంది. అంటే ఏమంటే ఇగో మా కెమెరామెన్ ఆయన ఫోన్ చేశా, ఏమయ్య ఇక్కడ కొత్త అమ్మాయి ఇప్పుడు చేస్తానంది, వాడు చేయలేదు కదా మన అక్కడికి, ఇక్కడ చేస్తానంది అమ్మాయి చూడు అంటే ఆయనతో అప్పుడప్పుడు లైవ్లో చూసే అబ్జెక్షన్ లేకుండా పెట్టుకుంటు సార్ అమ్మాయిని అమ్మంటే అడ్వాన్స్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోయా. ఇది ఎట్లా జరిగింది అన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ సినిమాల్లో చూస్తున్నాం, రాజకీయాలకు దూరంగా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారని అనుకోవచ్చు. అంటే మెంటల్ కృష్ణ సినిమా తీసేటప్పుడు మీరే డైరెక్ట్ చేశారు కదా? నేనే. ప్రొడ్యూసర్ గారు నిన్నే చెప్పారు, ఏం చెప్పారంటే అప్పట్లో మెంటల్ కృష్ణ సినిమా తీసేటప్పుడు చాలా మందిని కలవడం జరిగింది, కృష్ణ గారిని కూడా కలవడం జరిగింది, మందకృష్ణ మాధవ్ గారు ఆయన కూడా కలవడం జరిగింది, తర్వాత ఇలా కొంతమందిని కలవడం జరిగింది. అయితే ఆ సినిమా తర్వాత కూడా మీకు ట్యాగ్ లైన్ వచ్చేసింది, మెంటల్ కృష్ణ అని చెప్పి ఒక ట్యాగ్ లైన్ వచ్చేసింది. ఈ సినిమా తర్వాత ఏమైనా ట్యాగ్ లైన్ వస్తుందంటారా, మారుతుందా లేదా? అంటే చాలామంది అనుకుంటారు నేనేమో అంత ఉంటారు కదా, నేనేమో జెంటిల్మన్ని, కొందరేమో డాబర్ మ్యాన్ అంటారు. జెంటిల్మన్ అంటారు, డాబర్ మ్యాన్ అంటారు. డాబర్ మ్యాన్ తెలుసుగా, అందుకని నేను ఏం చేయగలను. అంటే అగ్రెసివ్గా మాట్లాడతారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు, బట్ ఇప్పుడు చాలా సెటిల్డ్గా ఆలోచించి మాట్లాడినట్టు అనిపిస్తుంది. వాట్ ఇస్ ద రీజన్? అంటే భయంతో కాదు, ఏదైనా ఒక సందర్భం ఉండాలి. ఇప్పుడు నన్ను ఇష్టపడతారు, నన్ను బాగా లైక్ చేస్తారు చాలామంది. నేను లైక్ చేసినంత మాత్రం పెద్ద పట్టించుకోను. అన్నెసరీగా నన్ను తిడితే ఇంత రెస్పాండ్ అవుతా. ఎప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కదా, సినిమా తీసేయండి. నేను నా పేరు పోస్తానికి ఇష్టపడండి, మీకు తెలుసు. ఏం చదువుకున్నానో మీకు తెలుసు, ఎలా పైకి వచ్చానో మీకు తెలుసు. నేను ఎప్పుడైనా ₹1 రాంగ్ రూట్లో సంపాదించిన, ఒక్క అవినీతి చేసిన, ఒకటి బ్రోకర్ పని చేసిన, అన్యాయంగా తిట్టిన, అకారణంగా ఎవరిని ఫిట్టింగ్ పెట్టినా మీరు
ఎవరైనా వచ్చి ఒక్కొక్కళ్ళు వచ్చి నా చెప్పుతో కొట్టచ్చు. నా లైఫ్ టైంలో పోసాని టైంలో జగన్ గారు నన్ను ఎన్నోసార్లు పిలిచారు. నేనే అవినీతి పడదలుచుకుంటే ఆయన దగ్గర, సార్ మాకు ఒక 5 ఎకరాలు ఇవ్వండి సార్, స్టూడియో పెట్టుకుంటాం, నాకు ఇస్తాడు. మంత్రి పదవి అడిగాడు, నాకు వద్దన్నా అన్న. మంత్రి పదవి చాలు కదా చాలాటికి, అది అడగండి కావాలంటే, మీరు కావాలని జగన్ గారు అడగండి. మా ఇంటికి వచ్చి చెప్పారు, మీకు ఎమ్మెల్యే కావాలా, ఎమ్మెల్సీ కావాలా, వాళ్ళు బరుసులు ఒక అప్పట్లో 16 ఏళ్ళ కిందట. ఇది అన్నా నాకే వద్దు, నేను చాలామంది సపోర్ట్ చేస్తా, ఉన్నాళ్లలో బెటర్కి చేస్తా. ఇప్పుడు ఉన్నాళ్లలో బెటరు ఈయన, ఇది సోనియా గాంధీ గారి ఆ డిస్కషన్ చూసిన తర్వాత నేను లైక్ చేశా, సర్వీస్ చేస్తా, నేను చేయను రాజకీయాలు. ఇంతవరకు నేను ఏ పార్టీలో కూడా సభ్యత్వం నాకు లేదు, జగన్ గారి సహా. ఉన్నాళ్లలో చిరంజీవి గారు ఆయన పిలిచారు, సర్వీస్ చేశాను. చంద్రబాబు మన బాబు గారు మంచిగా ఉన్నప్పుడు నేను సర్వీస్ చేశాను, నేనంటే ఆయనకు చాలా ఇష్టం. రామారావు గారికి నేను సపోర్ట్ చేసి జెండాలు పెట్టాను. ఉన్నాళ్లలో నేను బెటరు, ఇతను సరిగ్గా చేయట్లేదు, ఇంకోళ్ళకి చూజ్ చేసుకుంటాను. ఇవి చేశాను తప్పితే ఇది ఏమి పదవి చూసుకోలేదు కదా, మీరు చూశారుగా. చివరిలో ఏం చేశారంటే నాకు పదవి ఏమి ఇచ్చిందంటే ఎఫ్డీసీ చైర్మన్. నాకు వద్దన్నా అన్న, ఏమయ్యా నువ్వు నంది అవార్డులు అవినీతి జరిగిందన్నారు కదా, నువ్వు చేయి మంచి పని, నువ్వు సినిమా వాడివి కదా, అది చెయ్యి అంటే చేస్తే వైసీపీ పరిపాలనలో ఈనాడు ఆంధ్రజ్యోతి ఒక్కసారి కూడా అభినందించలేదు, నన్ను అభినందించింది. ఓసారి బాగా చేశారు, ఆ నంది అవార్డులు బ్రహ్మాండంగా చేశారు. అంటే ఆ పేజీ ప్రెస్ మీట్లో నేనే చెప్పా, ఆంధ్రజ్యోతి గారికి, ఏబిఎన్ వారికి ట్యాక్స్ చెప్పుకుంటున్నాను, ఈనాడు వాళ్ళకి ట్యాక్స్ చెప్పుకుంటున్నాను, నన్ను అభినందించారు. ఇంత పెద్ద ప్రభుత్వాన్ని ఏమి చేయలేదు. నాకే అంటే నేను డబ్బు తినేవాడిని కాదు, రాంగ్ రూట్కి వెళ్ళేవాడిని కాదు, పైరవీలు చేసేవాడిని కాదు, బెనామీలు తీసుకునేవాడిని కాదు. మీరు ఎవరైనా సరే ఎనీ టైం, ఇప్పుడా నైటా తెల్లారగట, నైట్ మా ఇంటి తలుపుకి వచ్చి అరే లేరా పోసాని దొరికింది, నువ్వు ఇక్కడ తిన్నావు కదా నువ్వు అంటే, ఇక్కడ నుంచి ఈ స్టేట్లో ఆ స్టేట్లో కదా వేరే స్టేట్ ఎక్కడికి వెళ్ళిపోతా పెళ్ళాం బిడ్డలతో. ఇప్పుడు జోసఫ్ విజయ్ ఎందుకు టార్గెట్ చేశారు? అంటే మీరు ఏ మంత్రి పదవి కానీ ఏది ఆశించలేదని చెప్పారు. ఎప్పుడు అంటే అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటంటే అంటే అక్కర్లేదు. నిజం చెబితే చాలా టెన్షన్, డేంజర్. గుర్తుపెట్టుకోండి, మీరు కూడా నిజం తక్కువ చెప్పండి, ఇది తక్కువ చెప్పాలి అంతవరకు.